పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అబ్బా నాకు చదువు రాకపోయినా పర్లేదులేరా, నాకు డ్రైవింగ్ వచ్చు కదా, కనీసం నేను డ్రైవింగ్ చేసుకునైనా బతికేస్తా అనే ధైర్యంలో ఉంటారు కొంతమంది. కానీ ఒక దేశంలో సివిల్ సర్వీసెస్ కన్నా కానీ నువ్వు ఎక్కువ చదువుకుంటేనే నీకు డ్రైవింగ్ జాబ్ వస్తుంది. ఎస్, సివిల్ సర్వీసెస్ అనేది మనం ఒక మార్క్ లాగా తీసుకున్నాం. ఎందుకంటే ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటే ఈ సివిల్ పరీక్షలు. ఇందులో ఉత్తీర్ణులు కావాలంటే అన్ని సబ్జెక్టులు చదవాల్సిందే. సదరు అభ్యర్థులకు అన్ని విషయాల మీద నాలెడ్జ్ ఉండాలి. కానీ ఒక నగరంలో మాత్రం ట్యాక్సీ డ్రైవర్ అర్హత పరీక్షలో నెగ్గాలంటే మాత్రం కనీసం 25,000 వీధులను గుర్తుంచుకోవాలి. అందులో ఉన్న ల్యాండ్ మార్కులను గుర్తుపెట్టుకోవాలి. దేని గురించి ఎప్పుడు అడిగినా కానీ టక్కున చెప్పాలి. కొన్ని నెలల్లో ఇది సాధ్యం కాదు. అందుకనే సంవత్సరాల తరబడి దీనికోసం అధ్యయనం చేస్తారు. డ్రైవింగ్లో చాకచక్యం ఉండాలి. ఇంతకీ ఆ నగరం ఏంటో తెలుసుకుందాం. బ్రిటన్ రాజధాని లండన్. లండన్ నగరం అసలు ఇది ఈనాటిది కాదు. రోమన్ కాలం ముందు నుంచి ఈ నగరం ఉంది. అప్పటి నుంచే మహానగరంగా లండన్ రూపుదిద్దుకుంది. కాల ప్రవాహంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. పాలకులు ఇక్కడ అనేక నిర్మాణాలను కొనసాగించారు. దీంతో నగరం నలుదిశలా విస్తరించి 20వ శతాబ్దంలో ఆటోమొబైల్ వచ్చిన అనంతరం ట్యాక్సీలు వచ్చాయి. ఇంత మహానగరంలో దాదాపు 25,000కు పైగా వీధులు ప్రాంతాలు ఉంటాయి. దాదాపు 160 ఏళ్ల కిందటే ఈ పరీక్షా విధానాన్ని అమల్లోకి తీసుకొని వచ్చారు. ఎందుకంటే అప్పుడే ఇది గజిబిజిగా చాలా కష్టంగా ఉండేది. అందుకని చెప్పి ఈ పరీక్షను తీసుకొని వచ్చారు. ట్యాక్సీ డ్రైవర్ అర్హత పరీక్ష పాస్ అవ్వాలంటే డెఫినెట్గా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కనీసం 3 ఏళ్ళు పట్టిద్దంట. ఈ పరీక్ష చాలా కఠినంగా ఉంటుందని చెప్తున్నారు. మొత్తం అసలు నగరానికి, లండన్ నగరానికి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల మీద ప్రశ్నలు అడుగుతారు. వీటికి సమాధానం ఇవ్వాలంటే మొత్తం అసలు లండన్ భౌగోళిక పరిస్థితుల గురించి పూర్తిగా కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి, చదివి ఉండాలి. పూర్తిగా ఆ భౌగోళిక పరిస్థితులు చదివిన తర్వాత ఆ లండన్ వీధుల్లో తిరుగుతూ ఆ ల్యాండ్ మార్కులు చూసుకుంటే ఎటు నుంచి ఏ సందులో నుంచి ఏ గొంతులోకి వెళ్ళినా కానీ వాళ్ళు బయటకు వచ్చేలాగా పూర్తిగా కూడా వెళ్ళి మనం ఒక ల్యాండ్ మార్క్ చెప్పమంటే కరెక్ట్గా కూడా ఆ ల్యాండ్ మార్క్ దగ్గరికి తీసుకొని వెళ్ళేలా డ్రైవర్లు ఉండాలి. అంత చాకచక్యంగా ఉంటేనే వీళ్ళు దీని గురించి కూడా లండన్లో వీళ్ళకి ట్యాక్సీ నడుపుకోవటానికి అనుమతి లభిస్తుంది. ఇంకొకటి ఏంటో తెలుసా, నార్మల్గా కూడా ఒక ఏజ్ దాటిన వాళ్ళకి అల్జీమర్స్ వస్తూ ఉంటుంది కదా. ఈ ట్యాక్సీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అసలు సాధారణంగా అల్జీమర్సే రాదట. వీళ్ళ బ్రెయిన్ అంత షార్ప్గా పనిచేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ రూట్లన్నీ కూడా గుర్తుంచుకుంటారు కదా, అందుకని చెప్పి వీళ్ళ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుందట. ఇక గతేడాది ఈ నగర ట్యాక్సీ డ్రైవర్ల మీద అధ్యయనం నిర్వహించారు. వీరికి మొత్తం కూడా నగరం అంతా తెలిసి ఉండటంతో కూడా రోజు ఏదో ఒక ప్రాంతానికి వెళ్తూ ఉండటం కారణంగా కూడా అపారమైన జ్ఞాపక శక్తి ఉంటుందని దాంట్లో తేలింది. వీరి మెదడులో హిప్పో క్యాంపస్ కాస్త పెద్దదిగా ఉంటుంది మనందరికన్నా కూడా. ఎందుకంటే హిప్పో క్యాంపస్ చిన్నపాటి జ్ఞాపకాలని సుదీర్ఘకాలం గుర్తుంచుకునేందుకు ఉపయోగపడుతుంది. సాధారణంగా వయసు మళ్ళిన సమయంలో దీని పనితీరు మందగించడంతోనే మనకి అల్జీమర్స్ వస్తూ ఉంటుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ డ్రైవర్లు మాత్రం అన్ని వేల వీధులు గుర్తుంచుకోవడంతో ఈ వ్యాధి రావటం చాలా అరుదు అని చెప్పి ఆ అధ్యయనంలో తేలింది. మనం కనుక లండన్ వెళ్తే డెఫినెట్గా కూడా మనం ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కాసేపు డ్రైవింగ్ చేద్దాం అనుకుంటాం కదా. అలా మీరు డ్రైవింగ్ చేయాలనుకుంటే లండన్లో అది అసాధ్యమని మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు చెప్పండి, IAS IPS ఎగ్జామ్స్ కన్నా కానీ లండన్లో డ్రైవర్గా అవ్వటం చాలా కష్టం అనేది ఒప్పుకుంటారా లేదా?